Hi guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, comment and share. నేను ఎగ్జాక్ట్గా అయితే నేను పుట్టిన ఊర్లో అయితే ఉన్నాను. అదే మా సొంత ఊర్లో అయితే ఉన్నాను. అక్కడ నుండి అయితే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూశారు ఏంటని చెప్పేసి అని. అదే మా ఊర్లో ఉన్న మినీ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అని ఎందుకు అంటున్నారంటే చిన్నగా ఉంటుంది బట్ క్యూట్గా ఉంటుంది. అది ఎంత అందంగా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను రండి. సో ఉదయాన్నే ఆ ఊరు వెళ్ళిన తర్వాత బాత్రూంలో స్నానం చేసుకోవడం అన్నీ రొటీన్. సో ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత మనం ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని మనం పనులన్నీ చేసుకోవడం మాత్రం కొత్త స్టైల్ ఏం కాదు, పాత స్టైలే. సో ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ వాటర్ ఉన్న ప్లేస్కి అయితే మేము ఇప్పుడైతే వచ్చేసాము. సో ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా అయితే కిందకైతే దిగాలి, ఎందుకంటే స్టెప్స్ గిప్స్ అయితే ఏమి ఉండవు. సో మా స్కూటీ అయితే అక్కడ ఆపుకొని అయితే మేము కిందకైతే వెళ్తున్నాము ఇప్పుడు. సో నాతో పాటు ఎవరు వచ్చారంటే నా తమ్ముళ్ళు కూడా వచ్చారు. వీడి పేరు జ్యోతికృష్ణ, వీడే మా తమ్ముడు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నారు కదా వాడే పవన్, వాడి పేరు. సో ముగ్గురం కలిపి అలా స్నానం చేద్దామని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. సో మా బ్యాగ్లో మా బట్టలన్నీ పెట్టేసుకుని జాగ్రత్తగా కిందకైతే దిక్కొని అయితే కష్టపడి అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్కి. అండ్ నెక్స్ట్ చిన్నప్పుడు ఎప్పుడో ఇటు తిరిగిన జ్ఞాపకాలు ఇవన్నీ. సో ఇప్పుడు అయితే మళ్ళీ అదే ప్లేస్కి అయితే వెళ్ళాం మేము. ఒకప్పుడు ఎక్కడ ఎక్కువ ఆడుతుండేవాళ్ళం మేము మా చిన్న వయసులో కూడా, అలా తిరుగుతున్నామని. ఇప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళగానే కొంచెం తెలియని వచ్చిన బాధ అండ్ నెక్స్ట్ హ్యాపీనెస్ కూడా వేసింది మాకు అక్కడికి వెళ్ళగానే. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా చివరిన కొంచెం చూసారా, అదే చిన్న మినీ వాటర్ ఫాల్స్ అనమాట. సో స్నానం చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే నడుచుకొని అయితే వెళ్ళాలి, ఎందుకంటే వర్షం పడిన ప్లేస్లు కాబట్టి కొంచెం కింద చూసుకొని వెళ్తే అయితే బెటరు. విన్నారు కదా సౌండ్స్ ఎలా వస్తున్నాయో. నిజంగా ఈ సౌండ్స్ విన్నప్పుడు మనం తెలియని మన బాడీలో ఒక వైబ్రేషన్ అయితే ఉంటుంది వాటర్ సౌండ్ వినగానే. అంటే ఎందుకు తెలియనంటే అదొక ఫీల్, అది వాటర్ సౌండ్ వినగానే ఆ టైప్ ఆఫ్ సౌండ్స్ వినగానే చాలా ఆనందం అయితే ఉంటుంది మనకి నిజంగా. చెప్పాను అప్పటికే. ఈ సౌండ్స్ మధ్యలో మేము ఆడుకునే సౌండ్స్ కూడా మాకే ఏమి అసలు వినబట్టలేదు, అలా వస్తుంది ఇక్కడ వాటర్ కూడా. నెక్స్ట్ వర్షం ఇప్పుడు కొంచెం లేదు కాబట్టి ఇలా ఉంది. వర్షం పడితే కనుక కంప్లీట్గా ఇదంతా ఎక్కువ వాటర్ అయితే ఉంటుంది, చాలా ఎక్కువ ఫ్లో అవుతుంది వాటర్ మాత్రం వర్షం టైంలో మాత్రం. ఇప్పుడు కొంచెం అయితే పర్లేదు, ఇంకా బెటరే. చాలా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది, ఎందుకంటే చెప్పులు లేకుండా ఎక్కుతున్నాం కదా. కింద రాళ్ళు మాత్రం ఒక రేంజ్లో గుచ్చుకుంటున్నాయి, అవి మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. సరే అని చెప్పేసి అలా నడుచుకొని అయితే వెళ్తున్నాను, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లో అవుతున్న ప్లేస్ కాబట్టి కొంచెం జారుతూ ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం అయితే వేసింది నాకు చాలా రోజుల తర్వాత, ఎందుకంటే మన పుట్టిన ప్లేసు అండ్ నెక్స్ట్ మన ఆడిన ప్లేస్లు కానీ వచ్చిన తర్వాత చాలా ఇయర్స్ తర్వాత చిన్న ఆనందం అయితే వేసింది నాకు. నేనైతే చాలా బాగా చిల్ అయితే అవే నా ప్లేస్లో మాత్రం అక్కడ ఉండిపోవాలనిపించింది. కాకపోతే మాకు కొంచెం టైం లేక మేము ఫాస్ట్గా కానిచ్చేసుకొని అయితే వెళ్తున్నాము. సో చూసారు కదా ఎట్లా అయితే ఉంది ఆ ప్లేస్ మాత్రం. నిజంగా నాకైతే చాలా ఆనందం అయితే వేసింది అక్కడ. సరే ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను కూడా జలకాలాట ఆడదామని చెప్పేసి రెడీ అయితే అవుతున్నాను.
సో మా తమ్ముడు ఒక లోపల దూకేయడము ఆడ పనులను చేసుకోవడము అంతా అయిపోయింది. సో అలా ముగ్గురం కలిపి అయితే కొంచెం ఒక ½ అవర్ 1 అవర్ అయితే మేము అక్కడ బాగా స్పెండ్ అయితే చేసాము చాలా రోజుల తర్వాత అక్కడ. మా వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా అలా ఇంకా రెడీ అయిపోయి ఉండలేక ఆనందాన్ని ఆపుకోలేక మీకు ఒక వీడియో తీద్దామని చెప్పేసి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంక అన్నీ నీట్గా సర్దుకొని రెడీ చేసుకొని నేనైతే వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయితే అవ్వాను. కాకపోతే కొంచెం టెన్షన్, కింద రాళ్ళు ఉంటాయి ఏంటో అని చెప్పేసి చాలా రోజులైంది కాబట్టి కొంచెం టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఎలా ఉంది ఏంటి ఆ ప్లేస్ అని చెప్పేసి ఒకప్పుడైతే తెలియకుండా దూకేసే వాళ్ళవి. ఇప్పుడైతే కొంచెం బతుకు మీద ఆశలు ప్రతి ఒక్కరికి పెరిగాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టుకొని దూకేశాను. నిజంగా చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత నిజంగా చాలా ఎంజాయ్ అయితే చేశాను నేను. Thank you for watching. Don't forget to comment and subscribe Rajdev Crazy Vlogs.